హై హై చిన్నయ్య ఈడైనా వర్షాలు పడేనా గొడ్లకి కసువే దొరుకుతాండ్లా. అవన్నా నయంరా, ఏదో మొలిసింది పీక్కొని తింటాయి. ఈ కరువుకి మన సంగతి చెప్పు. అది నిజమేలే. నిరుడు ఆ కొత్త పల్లిలో 100 మంది బాయిరి. ఈసారి ఏమవుతుందో ఏమో. అంతా వెంకటరమణ స్వామి కొదిలి, ముందు నువ్వు దారి చూడు. ఏమైందిరా ఈగా? ఎద్దులు బెదిరినట్టున్నాయి చిన్నయ్య. ఇంకో 2 పర్లాంగుల్లో మన ఊరు వస్తాది. ఆ గోటం తీసుకొని ఎగదోలరా. ఒక్కలన్నీ పడిపోయినాయే. రే ముందు ఆ ఒక్కల మూట ఎత్తరా. అట్లే చిన్నాయన ఎత్తు. ఏందబ్బా ఈ రాయి ఒక్కల ముట్లుంది? అమ్మా అమ్మా తల్లి, అమ్మా నువ్వెవరో తెలియకపాయా. మాతో వచ్చి మా ఇల్లు వాకిలి పిల్లా పాప గొడ్డు గోదా చల్లగా ఉండేటట్టు చూడు తల్లే. అపచారం జరిగిపాయి, మమ్మల్ని క్షమించి శాంతించమ్మా తల్లి. అర్థమైందమ్మా, నువ్వు మా ఇంటికి ఆడబిడ్డలా వస్తావనుకుంటి, కానీ ఈ ఊళ్ళను కాపాడుకుంటానని ఈడే కూసుంటివి. నీ ఇష్టం ఎట్లుంటే అట్లే కానీ తల్లి, ఇక నుండి ప్రతి ఏడు నా ఇంటి ఆడబిడ్డలతో పాటు నీకు చీర సారే ఇచ్చి పూజలు జరిపిస్తాము తల్లి. అమ్మా చల్లని చూడమ్మా, బాలేనమ్మ తల్లి. నమస్కారం. వెంకట్రాముడు, ఓ వెంకట్రాముడు, నన్నిక్కడ ఎండకి వానలకి వదిలేసినాడ్రా. పట్టించుకునే వాళ్లే లేరు కదరా నాయనా. అర్థమైంది తల్లి, నువ్వు ఏడుండావని సూచించినావు తల్లి. నీ పూజకు ఏ లోటు రానీయకుండా చూస్తానమ్మా. నేనే దగ్గరుండి గుడి కట్టిస్తాను. మా గ్రామాల్ని చల్లగా ఉండేటట్టు చూడు తల్లి. పాలేటమ్మ తల్లి, కరుణించు తల్లి.